As it is గా ఫేక్ తయారు వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే సహించేది లేదన్నారు బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు జి రాజారావు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట సర్కిల్ వద్ద నిప్పు అట్టించిన దుండగులపై ఎస్సీ ఎస్టీ చట్టం 1986 ప్రకారం కేసు నమోదు చేసి దుండగులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పాలపర్తి సత్తమ్మ, పట్టణ అధ్యక్షులు నల్లమోతు సామ్యుల్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. అట్లానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన విగ్రహాలు పెట్టి గౌరవిస్తున్న సంఘటన మనం చూస్తున్నాం. అట్లాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి నిన్నగాక మొన్న బాపట్ల జిల్లా మాటూరు మండలంలోనే ఒక అంబేద్కర్ ఫ్లెక్స్ చించడం మనం అందరికీ తెలుసు. ఈరోజు నిన్న గాంధీ జయంతి రోజే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి తగలబెట్టిన దుండగుల్ని వెంటనే శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అట్లానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవమానాలు జరిగినాయి. ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన విగ్రహాలకి అవమానాలు జరుగుతున్నాయి. ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఇంకా అయితే మరీ దారుణం ఫ్లెక్సీలు చేయటం. నిన్నగా మనం చూసాం. ఈ ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి రఘు కృష్ణరాజు గారు స్వయంగా అంబేద్కర్ గారి ఫ్లెక్సీ చింపేయటం మనం చూసాం. ఇట్లాంటి ఘటనలను మానుకోవాలి. వైసీపీ ప్రభుత్వం అవ్వచ్చు, టీడీపీ ప్రభుత్వం అవ్వచ్చు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జోలికి వస్తే చరిత్రలో మీరు మిగలని హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఖబర్దారని ఈ రెండు ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఏ చిన్న అవమానం జరిగినా బహుజన సమాజ్ పార్టీ ముందుది. ఆయన రాసిన రాజ్యాంగాన్ని బహుజన సమాజ్ పార్టీ మేనిఫెస్టోగా పెట్టిన సంగతి మనందరికీ తెలుసు. ఏలూరు పట్టణంలో వివిధ దేవాలయాలు మరియు సత్రాల నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవ స్వామివారి దేవస్థాన చైర్మన్ జవ్వాజీ రామ్ గోపాల్ మరియు వారి పాలక మండలి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్ శ్రీ గంటా శ్రీ కృష్ణ సత్య శివ గణేష్ మరియు వారి పాలక మండలి వారి ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ప్రధాన అతిథులుగా హాజరై నూతన ధర్మకర్తలకు ఆశీస్సులను అందించారు. కాశీ అన్నపూర్ణేశ్వర సమేత విశ్వేశ్వర దేవస్థానం ఆలయంకు చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాం. అలాగే చెరికవాడ సత్రానికి శ్రీనివాస్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే భూదేవి శ్రీదేవి సమేత వాసుదేవాలయానికి జవాజీ గోపాల్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. చుండూరు వారి సత్రానికి సామూర్తి గారు ప్రమాణ స్వీకారం చేశారు. నేను నలుగురు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాం. మా నలుగురికి పదవులు ఇచ్చిన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పెద్దల కంప్యూటర్ ప్రసాద్ గారికి, కిషోర్ గారికి అందరికీ ధన్యవాదాలు. మేము మా సాయశక్తిలో మీ నలుగురు రెండు సత్రాలకి, వాసుదేవాలయానికి, శివాలయానికి మా సాయశక్తిలో మేము సహకారం చేస్తామని, భక్తుల సహకారాలతోటి చేస్తామని, అలాగే నేను శివాలయానికి 1,25,000 రూపాయలు డెవలప్మెంట్ నిమిత్తం ఇచ్చినాను. అవి సాలవు, భక్తుల సహాయంతో కలిపి మేము. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని దెందులూరు నియోజకవర్గం గుడివాడ లంకా గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మోరు విజయ రామరాజు, జయమంగళ దొరబాబు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వట్లూరు పంచాయతీ పరిధిలో జిల్లా
డ్వాక్రా మహిళల ట్రైనింగ్ సెంటర్లో దెందులూరు శాసనసభ్యులు ప్రభాకర్ రావుతో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6 సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. చెప్పిన విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరంన్నర కాలమైంది. మరి అలాగే సూపర్ 6 పథకాలు చెప్పిన విధంగా మాట తోచా తప్పుకోకుండా మరి 6 పథకాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఉన్నారు. దాంట్లో భాగంగా మరి ఈరోజు ఆటో కార్మికులకు, ఆటో డ్రైవర్లు అన్నలకు మరి చేదోడు వాదోడుగా మరి వాళ్ళకు కూడా ఉచిత మరి ఫ్రీ బస్సు మహిళలకు పెట్టి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మరి దానికి ఆటో వాళ్ళు ముందులో చాలా బాధపడిపోయారు. మాకు కిరాయిలు దొరకట్లేదు, మాకు ఆర్థిక సహాయం ఎలాగా, మా మరి భార్యలను ఎలాగా మేము బతికించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు చాలా బాధపడ్డారు. దాన్ని ఆలోచించి మరి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ఆటో వాళ్ళకు కూడా మనం ప్రభుత్వం ఉండగానే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి ఆర్థిక సహాయం అని మాట్లాడుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు మరియు మన దెందులూరు టైగర్ చింతమనేని ప్రభాకర్ గారు కూడా మరి ఎంతో ఆలోచించి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించేందుకు వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేపడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం సుంకరపాలెం నుండి ఆటో డ్రైవర్స్ సేవలో ఆటోలు, వాహనాలు బయలుదేరాయి. పాత ఇంజరం స్వర్గీయ జీఎంసీ బాలయోగి విగ్రహం వద్ద నుండి పోలవరం మండలంలోని మురమల్ల మెయిన్ రోడ్ ఆటో స్టాండ్ వరకు ఆటో డ్రైవర్స్ సేవలో పేరుతో భారీ ఆటో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆటో వాహనాన్ని నడుపుతూ మురముల్లా బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాళరేవు మండలం నుండి దూడిపూడి బాబి, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగా, సూర్యనారాయణ, మోపూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లకి హామీ ఇచ్చిందో హామీని అమలు చేసే రోజు అందరికీ శుభదినంగా చెప్పుకుంటూ ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ దాట్ల సుబ్బరాజు గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు హరీష్ కుమార్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా తాళరావు మండలం నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఆటోలు అధిక సంఖ్యలో ఇలా మునమల్లో గౌరవ శాసనసభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ఆటో యూనియన్ నాయకులందరికీ, ఆటో యూనియన్ డ్రైవర్లకి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ అవసరం ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 లో కొన్ని హామీలు అమలు చేయడం వల్ల మహిళలకి ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం ఇవ్వడం, దానివల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందులు పడ్డం. ఆ ఇబ్బందులు గమనించిన ముఖ్యమంత్రి గారు వెంటనే హామీ అమలు చేస్తామని చెప్పి దసరాకే ఈ యొక్క హామీని అమలు చేయడం సుపరిణామంగా తెలియజేసుకుంటున్నాం. విజయనగరం నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జడ్పీ అతిథి గృహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ఆటో స్టాండ్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు ఈ ర్యాలీ అనంతరం మోసానిక్ టెంపుల్లో ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్వి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరింగి అభయారణ్యం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కాకినాడ జిల్లా అటవీశాఖ అధికారి రామచంద్రరావు తూర్పున పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న కోరింగ అభయారణ్యం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు వైల్డ్ మ్యాంగ్రోవ్ లైఫ్ వారోత్సవాలలో భాగంగా కోరంగి బయోడైవర్సిటీ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరింగ అభయారణ్యంలో పర్యాటక అభివృద్ధికి మంచి అవకాశం ఉందన్నారు. పర్యాటకంతో పాటు వన్యప్రాణుల సంరక్షణ, మడఅడవుల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి దీప్తి, పద్మజ, దుర్గా రామ్ ప్రసాద్ బీట్ అధికారులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ చెప్తాం. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి హరీష్ రావుకు సమస్యలు గుర్తుకు వచ్చాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి ఆయన హడావిడి మొదలుపెట్టాడు. కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారు. హాస్పిటల్ నిర్మాణం జరగడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలన్నారు. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్స్ కు టెండర్లు పిలిచారు. మా ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి వీటిని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా భూపూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ ఆసుపత్రి అందుబాటులో తీసుకురావడం కోసం పేదల కోసం ఈరోజు ఏజెన్సీలు పనులు కూడా చేస్తున్న సందర్భం. ఎంజీఎం వరంగల్లో జరుగుతున్నటువంటి ఆసుపత్రి నిర్మాణ తీరుతెన్ను చూసుకుని వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భం. మీ హయాంలో గాంధీ హాస్పిటల్ను గాలికి వదిలేసారు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈరోజు మా మీద మాట్లాడదని చెప్పారన్నమాట. ఈరోజు ఈ ప్రభుత్వం ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. పేదలకు ఉచితంగా ప్రాణాంతక జబ్బులు వస్తే కూడా న్యాయం చేసే విధంగా ఆపరేషన్ చేసే విధంగా తీసుకొని వచ్చి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మంది పేదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయం నుంచి డబ్బులు అందుతున్నటువంటి తరుణంలో ఈ విధంగా ఎన్నికలు వస్తున్నాయని చెప్పని మీరు మీ పార్టీ కేటీఆర్ గారు మీరు కలిసి కుప్పి గంతులు వేసినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించారు, మిమ్మల్ని నమ్మరు. మేము 100% అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పాలసీలు తీసుకుని వస్తున్నాం. వైద్య పరంగా కూడా ఒక చక్కటి పాలసీని తీసుకుని వచ్చి ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ ఆసుపత్రులన్నింటి కూడా త్వరలోనే అందుబాటులో తీసుకుని వస్తాం. పేద ప్రజలకు వైద్య సేవలు అందే విధంగా అందుబాటులోకి రావున్నాయని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ టిమ్స్ దగ్గర ఈ రోజు మీరు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కూడా బాపట్ల జిల్లాలో గత విధ్వంస పాలనను ప్రజలు తిరస్కరించి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు బావుడా చైర్మన్ సలకల రాజశేఖర్ బాబు అన్నారు. ఆటో డ్రైవర్ సేవ కార్యక్రమంలో భాగంగా జెండా ఊపి చిలురొడ్డు సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఆర్డీఓ గ్లోరియా, ఆర్టీఏ రంగారావు, టీడీపీ రాష్ట్ర నాయకులు తాతా జయప్రకాష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందించేటువంటి ఒక బృహత్తర కార్యక్రమానికి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం చేశారు. ఒక్క మన బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలోనే 6,000 పైచిలకు ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఆటో డ్రైవర్లు కానివ్వండి, క్యాబ్ డ్రైవర్లు కానివ్వండి, సొంతదారులైనటువంటి వారికి 6,000 పైచిలకు కుటుంబాలకు ఈరోజు సహాయం జరుగుతూ ఉన్నది. అందువల్ల మీరందరూ కూడా ఎవరైతే మనకు సహాయం చేస్తున్నారో
ఎవరైతే మనకు అండగా నిలబడుతున్నారో, ఎవరైతే ఈ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారో, ఎవరైతే ఈ రాష్ట్రం యొక్క పరిపాలనను, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతికి పునాదులు వేస్తూ ముందుకు నడుస్తున్నారో, ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బలపరచవలసినటువంటి అవసరం, ఆశీర్వదించవలసినటువంటి అవసరం, ముందుకు నడిపించవలసినటువంటి అవసరం మనందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి తరఫున, ఆటో డ్రైవర్ల తరఫున, క్యాబ్ డ్రైవర్ల తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమానికి జ్యోతి ప్రకాశనం ద్వారా శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు. బాపట్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఆరోగ్యం కాపాడుకోవాలని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు. ప్రతిరోజు మనం త్రాగే నీటిని వేడి చేసుకుని తాగటం వలన ఆ నీటిలోని మలినాలు, సూక్ష్మక్రిములు నశించిపోతాయన్నారు. వీలైనంత వరకు ప్రజలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని ఆహారాన్ని వదిలి ఇంటిలో తయారు చేసిన వంటకాలను మాత్రమే భుజించాలన్నారు. ఎక్కువగా ప్రభుత్వ వైద్యశాలకు తీవ్ర జ్వరము, దగ్గు, జలుబుతో వస్తున్నారన్నారు. ఎక్స్ట్రీమ్ సిక్ కేసెస్ అయితే మాత్రం మన దగ్గరికి వస్తున్నాయి. ఐపీ కేసెస్లో జాయిన్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనకి ఈ కేసెస్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఈ రోజు అయితే 3 కేసెస్ దాకా ఉన్నాయి. ఓపీ కేసెస్లో మాత్రం వస్తున్నాయి, ప్రజెంటేషన్ వస్తున్నాయి, రికవర్ అవుతున్నారు. బట్ ఏంటంటే జనరలైజ్ వీక్నెస్ అనేది కొద్ది టైం పడుతుంది తగ్గడానికి. సో వీటికి మెయిన్ ఏంటంటే మనము పర్సనల్ కేర్ తీసుకోవడమే. ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, ఇది ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా క్యాచ్ చేస్తారు. ఒకళ్ళు సిక్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలా 2-3 డేస్కి అప్పుడు ఒకళ్ళు సిక్ అవుతూ వస్తున్నారు. మేము అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ అయితే ఇది. సో ఒకవేళ మీకు ఎనీ ఫీవర్ ప్రజెంటేషన్ ఏమైనా ఉంటే ఎర్లీగా మన హాస్పిటల్లో ప్రజెంట్ అయితే సో మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ బెటర్ మేనేజ్మెంట్. చాలామంది ఫీవర్ వచ్చిన తర్వాత ఫుడ్ తినడం తగ్గించేస్తున్నారు, ఫ్లూయిడ్స్ కూడా ఎక్కువ మంది తీసుకోవట్లేదు. మనకు డీహైడ్రేషన్తో కూడా ప్రజెంట్ అవుతున్నాయి కేసెస్ బాగా అయింది. సో వీ వాంట్ ఏంటంటే డైట్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, మంచి హైడ్రేషన్ ఉండాలా, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలా. హైగ్రేడ్ ఫీవర్ వచ్చిన బాపట్ల జిల్లా పశువులలో గర్భకోశ వ్యాధులను నివారించడం ద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుందని మండల పశు వైద్యాధికారి తాసిర్ అన్సారీ అన్నారు. కర్లపాలెం మండల నల్లమోతువారిపాలెం గ్రామంలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా సత్యసాయిబాబా సేవ సమితి ఆధ్వర్యంలో పున్నయ్య శాస్త్రి సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ తాహిర్ అన్సారీ పాల్గొని పశువులు, గొర్రెలు, మేకలలో గర్భకోశ వ్యాధుల, నట్టల నివారణ, గాలికుంట వ్యాక్సిన్లు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తాండ్ర సాంబశివరావు, మాఢ శ్రీనివాసరావు, గరికంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చికిత్స చేయించుకుంటూ ఉంటే ఈ వ్యాధులు ఆగుతాయి. తర్వాత మనకి ఏదైతే లక్ష్యం ఏదైతే ఉందో ఏడాదిలో కూడా ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. మన పాల దిగుబడి కూడా మనం ఇలా పెంచుకుంటుంటాం. రెండోది ఏంటంటే మన గవర్నమెంట్ తరఫున ఓన్లీ ఫిమేల్ కాప్స్ పుట్టే ప్రోగ్రామ్ ఒకటి ఉంది, 777. అది ఆల్మోస్ట్ మీకు అంతకుముందు 500 ఉండే సెమెన్ని 150 రూపాయలకే గవర్నమెంట్ ఇప్పుడు సప్లై చేస్తుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకి మీ మీడియా ముఖం ద్వారా నేను తెలియజేస్తుంది అంటే అందరూ మనం పెంచుకునేది పశువుల పాల దిగుబడి కోసం కాబట్టి ఈ 777 సెమెన్ని అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ వేయించుకోవాలని కోరుతున్నాం. బాబా స్వామి 100వ జయంతి సందర్భంగా మరి ఈరోజు మెగా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉన్నారు. మరి రిటైర్డ్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు గారు మరి ముఖ్యంగా పశువులకి మందులు ఏ వ్యాధికి తగ్గ మందులన్నీ డాక్టర్ గారి పర్యవేక్షణలో మరి రైతులు బాగా స్పందన ఉంది. మరి అందరూ వినియోగించుకుంటున్నారు. మరి ఇట్లాంటి శిబిరాలు పెడతాం చాలా సంతోషంగా ఉంది. గ్రామంలో నల్లమోతువారిపాలెం గ్రామంలో మరిన్ని
మళ్ళీ మెగా శిబిరాలు ఏర్పాటు చేస్తూ మరి రైతులను చైతన్యవంతం చేయటం, మరి సత్యసాయి బాబా ట్రస్ట్ వారికి అభినందన. రాత్రి నిన్న భారీ వర్షాలకు వరద తీవ్రతకు నిజాంపేట మండలంలోని నక్సల్ నందిగామ బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతినడంతో వాటిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఈ నెల 8న సెంట్రల్ టీం సభ్యుల పర్యటన నేపథ్యంలో బ్రిడ్జిలను పర్యవేక్షించామన్నారు. వరద తీవ్రతకు ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై సెంట్రల్ టీం సభ్యులు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఐ ఇమాద్, ఇన్ఛార్జ్ ఎంపీఓ వెంకట నరసింహారెడ్డి, ఏపీఓ శ్రీనివాస్, ఆర్ఎండ్బి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో ఆరుట్లలో విషాదం నెలకొంది. నవమాసాలు మోసిన తల్లిని కొడుకే కాలయముడై కడతెర్చాడు. మద్యానికి డబ్బులు ఇవ్వడం లేదని తల్లి ఐలమ్మను కొడుకు తీవ్రంగా శ్రీకాంత్ విచక్షణాహరితంగా సుత్తితో కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పేదల అభ్యున్నతికై అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని ఆత్మకూరు ఆర్డీఓ పావని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమంపై ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ 500 ఆటోలతో నెల్లూరు పాలెం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధికారులు పలువురు ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 1636 మంది అర్హత కలిగిన ఆటో డ్రైవర్లు ఉన్నారని, వారికి సంవత్సరానికి 2,45,00,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, పత్రికా విలేకరులు అందరికీ ధన్యవాదాలు. పేరున శిరస్సు వంచి సంక్షేమం లేని అభివృద్ధి అసంపూర్ణం, అభివృద్ధి లేని సంక్షేమం. సేవలో విచ్చేసిన అధికారులకి, సిబ్బందులకి, ప్రజాప్రతినిధులకి, ఆటో డ్రైవర్లకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఇతర ప్రజానికానికి, మీడియా వారందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి జరపమని సలహాలు, సూచనలు, ప్రోత్సాహాన్ని అందించిన
మన మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆటో డ్రైవర్ల సేవలో భాగంగా ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకి ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం స్థానిక శాసన సభ్యులు బోనెల విజయచంద్రతో కలిసి ప్రారంభించారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అర్హులైన ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఏడాదికి జమ చేయనుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు 436 కోట్ల నిధులు వారి ఖాతాలో జమ చేసింది. ప్రభుత్వం చేసిన మంచిని వివరించి ప్రభుత్వానికి ప్రచారకర్తలుగా ఆటో డ్రైవర్లు నిలవాలన్నారు మంత్రి అచ్చెన్న. ఆ కార్యక్రమమే ఆటో డ్రైవర్ల సేవలో ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వనటువంటి హామీలు. ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో 15,000 ఇస్తామని మేనిఫెస్టోలో మేము పెట్టలేదు. పెట్టకపోయినా సరే ఈ రోజు ఆ కార్యక్రమాన్ని అమలు చేసిన విషయం మనందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ సందర్భంగా మనం ఇక్కడ సభ పెట్టుకున్నాం. ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం. సూపర్ 6 అని చెప్పి అమలు చేస్తామని చెప్పాం. కానీ అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలో ఉంది. 10 లక్షల కోట్ల అప్పులు. పనులు చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు. హాస్టల్లో భోజనం పెట్టినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మెస్ ఛార్జీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేకుండా చాలా కష్టాల్లో ఉన్నాం. ఇవన్నీ అమలు చేయగలమా? ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించగలమని ఒక పక్క భయం ఉన్న సంగతి. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిందే చేస్తారు, చేసేదే చెబుతారు అన్నారు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. దసరా కానుకతో ఆటో డ్రైవర్ల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని, ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే మార్కెట్ యార్డు నుండి భారీ ఆటో ప్రదర్శన చేశాడు. కాకి దుస్తులు ధరించి ఆటో డ్రైవర్లతో కలిసి కొత్త బస్టాండ్ వరకు భారీ ప్రదర్శనగా చేశారు. రాష్ట్రంలో మొత్తం 2.90 లక్షల మందికి 436 కోట్లు, చింతలపూడి నియోజకవర్గానికి 2,31,45,000 రూపాయలు ఆటోల డ్రైవర్ల లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఎందుకంటే కోవిడ్ తర్వాత కోవిడ్ బంద్ మనం చూడాలి. ఈ జిఎస్టీ 2.0 వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 8,000 కోట్లు నష్టపోతున్నా కూడా మొట్టమొదటి రాష్ట్రం కానీ ముఖ్యమంత్రి గారు సపోర్ట్ చేసింది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పారు మన అసెంబ్లీలో, సార్ మనకి ఆదాయం పోతుంది, దాదాపు నెలకి 8,000 కోట్ల రూపాయలు మన ఆదాయం పోతుంది ఈ జిఎస్టీ వల్ల. అంటే ప్రజలకి డబ్బులు వెళ్తున్నాయి కదా అన్న ఘనత మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇది మీకు ఎలాగా ఉపయోగపడుతుందంటే, ఈరోజు మీరు కొనే కిరాణా సామాగ్రి కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, ఒక్కో దాని మీద 13% నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీరు సేవ్ చేసుకున్న డబ్బులు ఏవైతున్నాయో, లేకపోతే జిఎస్టీ ద్వారా కలిసి వస్తున్న డబ్బులు ఏవైతున్నాయో మీరు మీ పిల్లల చదువుకు కానివ్వండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.